సార్ నమస్తే. నమస్తే నమస్తే కర్ణాకర్ జీ చెప్పండి. సార్ మీరు మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నారు. అయ్యో సార్ ఇప్పుడు హెల్త్ స్కీమ్ సంబంధించి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది కదా సార్ నిన్న క్యాబినెట్ సమావేశంలో. అవును. దాని సాధ్యాసాధ్యాల మీద మాట్లాడదామని చేసింది సార్. ఎట్లా ఉంటుంది సార్ 1.5% అంటే ఉద్యోగులు ఎక్కువ అనే అభిప్రాయం ఉంది, మీరేమంటారు? 100% ఎక్కువ ఉంది. తర్వాత రెండవది దాన్ని పూర్తి ఆరోగ్యశ్రీ కింద పెడితే అది పనికిరాదు సార్. సార్ అదే డబ్బులతోన మేము ప్రైవేట్ ఇన్సూరెన్స్ వేసుకున్నా కూడా ఆరోగ్యం మంచి కాపాడుకుంటాం, మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ దీనివల్ల ఏమీ లాభం లేదు. ఎందుకంటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు, ఆ ట్రస్ట్ కాకుండా ఆరోగ్యశ్రీకి మళ్ళీ డబ్బులు కూడా డైవర్ట్ చేయడం. అది సరైతే జీవిత బీమా సంబంధించి చేసిండ్రు, అది సంతోషం. దానికి ఎందుకంటే ఎలాంటి ప్రీమియం లేకుండా వాళ్ళే కడతామన్నారు. కానీ ఇక్కడ సమస్య ఏమంటే 60 ఏళ్ళ వరకు సహజ మరణాన్ని కూడా 10 లక్షలు, లేదా యాక్సిడెంట్ 1 పాయింట్ ఏదో ఉంది సంబంధించి. అయితే దానికి సంబంధించినటువంటి చేసడము అది ఒకటి, కానీ హెల్త్ స్కీమ్ సంబంధించినటువంటి పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితి ఉంది. సార్ ఇప్పుడు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ కూడా 1 సంవత్సరం పాటు హెల్త్ స్కీమ్, క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ అమలు చేసినట్లు మనకు తెలుసు. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే అప్పుడు మొత్తం గవర్నమెంటే పెట్టుకుంది కదా సార్. మళ్ళీ ఈసారి ఎందుకు ఎంప్లాయీస్ నుంచి తీసుకునే పరిస్థితి వచ్చింది? గవర్నమెంట్ పెట్టుకోవచ్చుగా. గవర్నమెంట్ పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ పెట్టుకుంటే దానికి జవాబుదారితనము అంటే యూనియన్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ లేకుంటారనే ఉద్దేశంతోనా, కాబట్టి వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంటే మంచిగా ఉంటది అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిండ్రు, సంతోషమే. కానీ దాని ట్రస్ట్ ని ఏర్పాటు చేయలేదు, ట్రస్ట్ కు సంబంధించి విధి విధానాలు ఏర్పాటు చేయలేదు. తర్వాత అన్ని హాస్పిటల్ అంటే మళ్ళీ ఆరోగ్యశ్రీకి మాత్రమే వచ్చేటువంటివి, దానికి ఎమర్జెన్సీ పోతే మళ్ళీ అప్రూవల్ కావాలి. అదంతా లేట్ ప్రాసెస్, అది పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. సార్ నిన్నటి సమావేశంలో పిఆర్సీ కావచ్చు, డిఎల్ కావచ్చు, పెండింగ్ బకాయిల గురించి కూడా పెద్ద చర్చ జరిగినట్లు కనిపిస్తలేదు. అంటే ప్రభుత్వం వీటి మీద స్పందించట్లేదా, ఎందుకు పట్టించుకోవట్లేదు? 100% పిఆర్సీ సంబంధించినటువంటి డిఏల గురించి ఆ చర్చనే లేదు. మరి ఏమంటే మళ్ళీ ఒకటి కంటి తుడుపు చర్యగా మేము ప్రమాద బీమా అంటే వాళ్ళు చేసినట్లుగా, మరి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా, అంటే మనం ఉద్యోగుల గురించి పెన్షన్ల గురించి ఆలోచన చేస్తాం అన్నట్లు, కానీ దాన్ని 1% కూడా ఉద్యోగుల గురించి కానీ పెన్షన్ల గురించి ఆలోచన పరిస్థితి లేదు. పెన్షనర్స్ అన్నప్పుడు వాళ్ళ పెండింగ్ బిల్లులు ఎంతో మంది చనిపోతున్నారు, బాధపడుతున్నారు, కృషించిపోతున్నారు. అయినా దాని గురించి పట్టించుకోకుండా ఆ బిల్స్ క్లియర్ చేస్తామనేటువంటిది ఎప్పుడు ఒక టైం బాండ్ పెట్టుకొని క్లియర్ చేస్తామని మాత్రం చెప్పలేదు. ఇది చాలా దౌర్భాగ్యం. ఓకే సార్, ఒక్క నిమిషం సార్. సో మనకు హనుమంతరావు గారు తపస్ నుంచి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నుంచి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి హనుమంతరావు గారు మాట్లాడారు. ఆయన కూడా ఈ హెల్త్ స్కీమ్ మీద, ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నటువంటి ఈ హెల్త్ స్కీమ్ మీద ఉద్యోగులు ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే మాకు ఇవ్వాల్సిన బకాయిలే ఇవ్వట్లేదు, దాని మీద క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని వాటి గురించే ఏం చేయట్లేదు, వీటి మీద ఇది కూడా ముందుకు పోయి అమలవుతుందని మేము అనుకోవట్లేదు అనే అభిప్రాయం వాళ్ళ నుంచి వ్యక్తం అవుతా ఉంది. చూద్దాం.